నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం. పీపీఈ కిట్స్ పంపిణీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. అప్పులు తీర్చేందుకు అన్నను చంపిన తమ్ముడు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్. సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు. బీసీ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలీసులు. రెండవ విడతలో ముగిసిన నామినేషన్ల పర్వం. డిసెంబర్ 14న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. ఇక వార్తలను వివరాలు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో వారధి సొసైటీ సహకారంతో కార్మికులకు పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి కార్మికులకు కలెక్టర్ రక్షణ కిట్లను అందించారు. మున్సిపల్ కార్మికులు విధిగా పీపీఈ కిట్లను ధరించాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్య జాగ్రత్తలను తప్పకుండా పాటించాలన్నారు. ఇప్పటికే మున్సిపల్ పంచాయతీ కార్మికులకు జిల్లా యంత్రాంగం తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కార్మికులతో సహా జవాన్లు, ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ వర్కర్లు, ఎలక్ట్రిసిటీ కార్మికులతో సహా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న సిబ్బందికి 30 లక్షల ప్రమాద బీమా చేయించామన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో వైద్యుడితో సహా మందులు అందుబాటులో ఉంటాయన్నారు. కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం మున్సిపల్ కార్పొరేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతోందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కార్మికులు వారి కేవైసీ వివరాలు సమర్పించాలని సూచించారు. కార్మికుల కోసం ప్రతి నెల ఈఎస్ఐ చెల్లిస్తున్నామని, అనారోగ్య రీత్యా సెలవులు అవసరమైన వారు ఈఎస్ఐ ద్వారా జీతాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొయినుద్దీన్, వేణుమాధవ్, మెడికల్ ఆఫీసర్ సుమన్, వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, మున్సిపల్ జవాన్లు, ఇన్స్పెక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు. గ్యాప్స్ ఏంటంటే శానిటేషన్ లో కానీ మున్సిపాలిటీలో ముఖ్యంగా మనకి బదిలీ వర్కర్స్ ఫార్మల్ గా ఇన్ఫార్మల్ గా ఉంటారు. సో బదిలీ వర్కర్స్ అంటే కొంత మన నోటీస్ లో ఉంటారు, ఓల్డ్ ఏజ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ బదులు వాళ్ళ పిల్లలు వస్తారు, అల్లుడు వస్తారు, ఇంకా ఎవరి రిలేటివ్స్ వస్తారు. కొంత మన నోటీస్ లో కూడా ఉండవు. సో నోటీస్లో లేనప్పుడు ఏమవుతుంది అంటే ముందుగా ఈకేవైసీ కరెక్ట్గా కంప్లీట్ కావు. అంటే ఇంతకుముందు వారిది సెక్రటరీ ఆంజనేయులు గారు చెప్పినట్టు సో ఈకేవైసీ కంప్లీట్ కావు. ఇంకా కొంతమంది 65 దాటి ఉంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ భయం ఏంటంటే మనం డీటెయిల్స్ ఎంట్రీ చేయగానే మన బదులు ఇంకా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అలా అపోహాలుకి గురి అయ్యి వాళ్ళు డీటెయిల్స్ ఎంట్రీ చేయరు. సో అట్లా కూడా కొంత ఉండిపోతుంది. కొంత మన నోటీస్ లో కూడా ఉంటుంది. జవాన్స్కి అయితే పక్కడగా తెలిసినా కూడా వాళ్ళు దానికి మాకు చెప్పరు. అప్పులు తీర్చేందుకు అన్నను హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్నను కిరాతకంగా హత్య చేశాడు ఓ దుర్మార్గపు తమ్ముడు. ట్రాక్టర్తో తొక్కించి అన్నపై దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసును రామడుగు పోలీసులు ఛేదించి హత్య చేసిన నిందితుడితో పాటు మరో 2ని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి గౌసాలం మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. రామడుగు మండలానికి చెందిన మామిడి నరేష్ తన సొంత అన్నను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి హత్య చేసి ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పులు తీర్చుకున్నాడు. నరేష్ వ్యాపారంలో భారీగా నష్టపోయి దాదాపు ₹1,00,00,000 వరకు అప్పుల పాలయ్యాడు. కాగా మానసిక వికలాంగుడైన తన పెద్దన్న మామిడి వెంకటేష్ పేరిట పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీలు చేయించాడు. అతన్ని దారుణంగా హత్య చేసి వాహనం వల్ల రోడ్డు ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించాడు. ట్రాక్టర్ పంక్చర్ అయిందని నమ్మించి అన్నను జాకీతో టైర్
పైకి ఎత్తాలని చెప్పి ఆ ట్రాక్టర్తో అన్నను తొక్కి చంపేశాడు. స్నేహితుడు రాజేష్ తన వద్ద టిప్పర్ డ్రైవర్గా పనిచేసిన ప్రదీప్తో కలిసి ఈ హత్య చేయించాడు. మొత్తంగా 4,14,00,000 రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. ఈ కేసును ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బందిని సిపి గౌస్ ఆలం అభినందించారు. ఆ తర్వాత ఆన్ సమ్ ప్రిటెక్స్ట్ నేను నా బ్రదర్కి చెప్తా, మీరు కింద చూడండి, టైర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ టైంలో ఎగ్జాక్ట్లీ ఐ విల్ స్టార్ట్ ద వెహికల్. ఆ తర్వాత పోలీస్ వచ్చినప్పుడు మేము చెప్తాము దట్ డ్రైవర్ హూ ఇస్ దేర్ ప్రదీప్ A3 అతనే డ్రైవ్ చేశారు అండ్ అతని మీద కేసు అవుతుంది, ఎందుకంటే దగ్గర లైసెన్స్ లేదు. దిస్ వాజ్ ప్లాన్ అండ్ వీడియోగ్రాఫ్ చేశారు. వీడియోగ్రాఫ్ ఎందుకు చేశారు? బికాస్ దే ఆర్ 3 ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య నమ్మకం ఉండదు. Section and criminal conspiracy, we will be sending them to judicial remand. So very nice investigation done by IO and his team under the leadership of ACP Karimnagar Rural Vijay Kumar and Inspector Chopparandi Pradeep Kumar, SHO Ramadku Raju and his staff has worked very good. Otherwise this case would have been closed as accident case. మనకి యాక్టివ్ అబ్జర్వేషన్ వల్ల ఇమీడియట్ గా ఎస్ఐ గారు సీన్ కి వెళ్ళారు, లేకపోతే లేట్ అయింది, 11 o'clock అయింది నైట్. సీన్ కి అక్కడ ఆ టైంలో వెళ్ళకపోతే he would have managed story that driver with a case cheste this could not have come out. We put some informers in the village also. మొత్తం చెక్ చేసిన తర్వాత మనకి సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా కాల్ వచ్చింది దట్ అది ఇట్లా రీసెంట్ గా వీళ్ళు ఇన్సూరెన్స్ ఫైల్ చేశారు, కొత్తగా తీసుకున్నారు, మనకి కూడా డౌట్ ఉంది. సో విత్ ఆల్ దిస్ థింగ్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్. మెయిన్ డ్రైవర్ కి పట్టిన తర్వాత అండ్ అరెస్ట్ పట్టిన తర్వాత మనకి మొబైల్ ఫోన్ లో ఇది ఎవిడెన్స్ కూడా దొరికింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ, పర్లపల్లి గ్రామ పంచాయతీలలో 2వ విడత నామినేషన్ ప్రక్రియను సిపి పరిశీలించారు. పలు గ్రామాల నామినేషన్ కేంద్రాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ జరగనున్న కేంద్రాలను సిపి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు ఎన్నికల అధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కుక్కల స్వైర్య విహారం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. శునకాల దాడితో పలు ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలోని రామ్నగర్లో కుక్కల దాడిలో ఓ వ్యాపారి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 3వ తేదీన రామ్నగర్లోని సిద్ధార్థ స్కూల్ సమీపంలో వ్యాపారి వెంకట రమణారావు విధులను పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంపైన సంతోష్ నగర్లోని తన నివాసానికి వెళ్తున్నాడు. సిద్ధార్థ స్కూల్ సమీపంలో ఒక్కసారిగా కుక్కలు అతడి వాహనానికి అడ్డంగా రావడంతో తప్పించుకునే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పి కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కరీంనగర్లోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ డిసెంబర్ 2వ తేదీన మృతి చెందాడు. డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనుండగా కరీంనగర్లోని బీసీ సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. డీసీసీ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసేందుకు వెళుతున్న బీసీ సంఘ నాయకులను అరెస్టు చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్ రాజు, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్,
జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గలి శ్రీధర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిఎస్ ఆనంద్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషలక్ష్మి, జిల్లా కన్వీనర్ మియాపురం రవీంద్రాచార్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి ముందస్తు అరెస్టు చేసి వీరిని స్టేషన్ కు తరలించారు. హుస్నాబాద్ లో నిర్వహించే సీఎం ప్రోగ్రాం అడ్డుకుంటామనే ఉద్దేశంతో అరెస్టు చేయడం దారుణమని నాగుల కనకయ్య గౌడ్ అన్నారు. కామారెడ్డి సభలో ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లను రేపటి సభలో ప్రసంగించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన పార్టీల నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ సభను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 8, 9వ తేదీలలో ఢిల్లీలో జరగబోయే జంతర్ మంతర్ వద్ద మహాధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంఘాల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మోసం చేసిందని దాని నిరసనగా డీసీసీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేయడానికి వెళ్తే పోలీసులు ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ కాకుండా అనేక రకాలుగా బీసీలను మోసం చేసింది. వీటిని అన్నింటినీ కూడా బీసీలంతా గ్రహించాలి. వెంటనే 46 జీవోను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు శాంతియుతంగా ఈ యొక్క వాళ్ళ డీసీసీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. కానీ పోలీసులు మమ్మలను ముందస్తు అరెస్టు చేయడం మహా అన్యాయం. మేమెంతో మాకంతా అనే అటువంటి 42% రిజర్వేషన్ గురించి శాంతియుతంగా చేద్దామని పోతే ఎక్కడికక్కడనే మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి పట్టుకురావడం దుర్మార్గం. ఇది ఒక అన్యాయం, శాంతియుతానికి భంగం కలిగించినట్టే. సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరన్లలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ కార్యాలయాన్ని మూసివేయించి సొసైటీ ఎదుట రోడ్డుపైన రాస్తారోకో చేశారు. నెల రోజుల నుండి ధాన్యం కుప్పలు పోసి ఉన్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 43 కిలోల చొప్పున తూకం వేసి ట్రాక్టర్లను మిల్లర్ల వద్దకు పంపితే తరుగు పేరిట బస్తాకు మరో 5 కిలోలు అదనంగా కోత విధిస్తున్నారని ఆరోపించారు. తరుగు పేరిట రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం, సొసైటీ పాలకవర్గం చొరవ తీసుకుని వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. 3000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లు అలాట్మెంట్ అయిందని, ధాన్యం తూకం వేస్తామని సొసైటీ ఉద్యోగులు తెలపడంతో రైతులు ఆందోళనను విరమించారు. ఐకేపీలో వడ్లు పోసినాం, నెల రోజులు అవుతుంది. కొన్ని పోయినాయి, కొన్ని పోలే. వడ్లు తడుస్తున్నాయి, మళ్ళీ ఎండబోతున్నాం, మళ్ళీ కుప్పలు చేస్తున్నాం. వాళ్ళు ఏమనంటే వాళ్ళను అడిగితే ఏమంటారు, రైస్ సొసైటీ వాళ్ళు కొంటాం అనుకుంటా వాళ్ళు కొంటలేరు. అక్కడ వాళ్ళు ఆర్డర్ ఇస్తలేరు అంటారు రైస్ మిల్ వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ ఎట్లనే చేసి ఖచ్చితంగా మా వడ్లను కొనాలి. వడ్లు స్టార్ట్ అయిన రోజు 42 కిలోల ఒక సంచికి 40 కిలోల బతకు 42 కిలోలు పెట్టిన సంచితోటి అట్లా ఒక 4-5 రోజులు నడిచినాయి. తర్వాత మళ్ళీ అది కొంచెం నూకైతుందని తాలుందని 43 కిలోలు చేసిండ్రు. 43 కిలోలతో ఒక 6 ట్రాక్టర్లు పోయినాయి రేణుకుంటకు. తర్వాత మళ్ళీ తెల్లారి 4 ట్రాక్టర్లు పోయినాయి, 10 ట్రాక్టర్లు అక్కడనే 2 రోజులు 3 రోజులు ఉన్నాయి. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా 2 రోజులు ఆటోలు వచ్చి తినిపోయింది అక్కడికి. మళ్ళీ ఈ పొరంల సొసైటీ కొంటా అనేది దాన్ని పట్టించుకోవట్లేరు. ఒక అబ్బాయి 2 అబ్బాయిలు వస్తారు, వాళ్ళే చూసుకుంటారు. మరి డైరెక్టర్ లేరు, ప్రెసిడెంట్ లేడు, ఎవరు దీన్ని పట్టించుకోవడం లేరు, వచ్చి చూసుకోలేరు. ఇక్కడ ఇంతవరకు వడ్లన్నీ ఒక 4 సార్లు తడిచినాయి, ఎండ పోసినాం, అవన్నీ పోయినాయి. మళ్ళీ మంచిగా వచ్చిన వడ్లు అందరు ఎండినాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల 2వ దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసింది. మండలంలో పలు గ్రామాలలో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. 3వ తేదీన ఈ నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరగనుండగా అదే రోజున అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఈ 2వ దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మండల వ్యాప్తంగా 23 పంచాయతీలు, 212 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కాల్
శ్రీమద్ భాగవత ప్రథమ స్కంద మహోత్సవ వేడుకలు కరీంనగర్లోని కొత్తపల్లిలో ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లిలోని శ్రీ 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 సచ్చిదానంద ఆశ్రమంలో గల శ్రీ సీతారామ ఆలయంలో డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు భాగవత సప్తాహ ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర హనుమాన్ ట్రస్ట్ కమిటీ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అహోబిల జియర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అహోబిల స్వామి ప్రసంగించారు. ప్రతిరోజు భాగవత సప్తాహ ప్రవచనంతో పాటు తదియ ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన రుక్మిణి కళ్యాణం వైభవంగా కొనసాగనుంది. పారమిత విద్యా సంస్థలలో గీతా జయంతిని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని మంకమ్మతోట పారమిత పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకలకు చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఇందులో భాగంగా భగవద్గీతలోని శ్లోకాలను విద్యార్థులు ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భగవద్గీతపై విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. నైతిక విలువలు పతనం అవుతున్న నేటి సమాజంలో భగవద్గీత యొక్క సారాన్ని, అందులోని నైతిక విలువలను చెప్పేందుకు గీతా జయంతి సందర్భంగా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చైర్మన్ ప్రసాదరావు విద్యార్థులు, తల్లిదండ్రులకు గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రష్మిత, అనుకర్రావు, ప్రాచి, వినోద్రావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపల్స్ ప్రశాంత్, బాలాజీ, కవిత, గోపీకృష్ణ, శ్రీకర్, శర్మిష్ట, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2వ పీఆర్సీ అమలు చేయాలని, కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని జనగాం రాజమల్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, రాష్ట్ర మహిళా సబ్ కమిటీ కన్వీనర్ ముక్కెర బుజ్జమ్మ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కంపెల్లి పోచయ్య, కార్మికులు మనుపాటి మల్లేశం, దేవునూరి శ్యామ్ సుందర్, ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతూ ఉంది. ప్రధానంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి, అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి, అలాగే దీంతో పాటు కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 30,000 రూపాయలు దహన ఖర్చులకు ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. అంతేకాదు స్థానిక సమస్యలైనటువంటి బట్టలు, చెప్పులు, సబ్బులు సంబంధించినవి అరకొరగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2024లో ఇవ్వాల్సినవి ఈరోజు ధర్నా సందర్భంగా ఆగమేఘాల మీద ఎప్పుడో ఇవ్వాల్సినవి ఈరోజు ఇవ్వడానికి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు మేము అడుగుతా ఉన్నాం, ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయానికి సంబంధించిన విషయాలు కూడా ఈరోజు అతి తొందరగా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమానికి సిద్ధపడే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనం అడుగుతా ఉన్నాం, కార్మికులు రావాల్సినటువంటి బెనిఫిట్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. అంతేకాదు వాహనాల మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం జరుగుతూ ఉంది.
ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్లను కరీంనగర్ లో విడుదల చేశారు. ఓటు హక్కు వినియోగం, ఓటు విలువ తెలియజేయాలనే నినాదంతో పోస్టర్లను ముద్రించారు. కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా వీటిని ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ అన్నారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, దీనిని ప్రతి ఒక్క ఓటరు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలుగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్, ఉపాధ్యక్షులు కొండకింది వేణుగోపాల్ శర్మ, కోశాధికారి తొడుపునూరి తిరుపతి పాల్గొన్నారు. మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నేను ఓటు వేస్తాను, మీరు కూడా తప్పకుండా ఓటు వేయండి, కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ను కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని, దానిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీగా ఉండేటువంటి నాయకుని ఎన్నుకోవాలని, ఆ విధంగా ఎన్నుకున్నట్టయితే మన ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వాళ్ళం అవుతామని, సో మనం అందరం కూడా ఓటు నీతి నిజాయితీ గల నాయకుడు వేసి అతన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో పనిచేసేందుకు యువత ముందుకొస్తున్నారని జిల్లా అధ్యక్షులు గుంజపడగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ఇన్ఛార్జ్ రంగారవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు జాగృతిలో చేరారు. డాక్టర్ మమతారెడ్డి, రామచంద్రారెడ్డితో పాటు మేకల అరుణ, గోగులకొండ మధు, మహేందర్, గొల్లపల్లి రమేష్, బోడ రాకేష్ రెడ్డిలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చొప్పదండి నియోజకవర్గంలో జాగృతి బలోపేతంలో భాగంగా పలువురు నాయకులు చేరారని హరిప్రసాద్ తెలిపారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. కవిత నాయకత్వంలో ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడు శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు చంటే శ్రీనివాస్, చొప్పదండి మండల అధ్యక్షులు పిట్టల సత్యం, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఏ విధంగానైతే సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం కానీ తెలంగాణ చరిత్రను కాపాడడంలో మరి వారు ముందుండి కూడా గత 20 సంవత్సరాలుగా జాగృతి సంస్థ ఏర్పాటు చేసి ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల కోసం, నిధుల కోసం వారు ప్రయత్నం చేసినటువంటి సందర్భం మనం చేసినాం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా కవితతో ఉంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా విరోచితమైనటువంటి పోరాటం కవితత్వం ద్వారా చేసినటువంటి అనేక సందర్భాలు మనం చూస్తాం. సాగర హారం కావచ్చు, అది మానవ హారం కావచ్చు, రైలు రూప కావచ్చు, రాస్తా రూప కావచ్చు, ఏ ఉద్యమం తీసుకున్నా కవితత్వం ఉంది. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో కూడా కవితత్వం ఉంది. ఆ తెలంగాణను అభివృద్ధి పరచడంలో కూడా ఒక ఎంపీగా, ఒక పార్లమెంట్ సభ్యురాలుగా వారి పాత్ర గణనీయంగా ఉంది. మరి రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ రైతులకు ఆరపల్లి వాగులో నిర్మించబోయే శ్మశాన వాటికను మరో ప్రాంతానికి మార్చాలని జిల్లా ఏఐఎఫ్బి ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అన్నారు. కరీంనగర్లోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరపల్లి వాగులో ఒర్రెలో నిర్మించబోయే శ్మశాన వాటికను జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి, తేజ్దీప్ రెడ్డి, బండారి శేఖర్ బృందం సందర్శించారు. ఆరపల్లి ప్రజలకు ఉపయోగపడేలా శ్మశాన వాటికను నిర్మించాలని తేజ్దీప్ రెడ్డి, బండారి శేఖర్లు అన్నారు. వాగులో నిర్మించడం ద్వారా ఎవరికీ ప్రయోజనం ఉండదని చెప్పారు. మున్సిపల్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దీనిని వాగులో నిర్మిస్తున్నారని ఆరోపించారు. 49 లక్షలను వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించాలని, లేని ఎడల ఏఐఎఫ్బి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్బి అధ్యక్ష కార్యదర్శులు తేజ్దీప్ రెడ్డి, బండారి శేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరపల్లిలో వాగులో నిర్మిస్తున్నటువంటి శ్మశాన వాటికని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ శ్మశాన వాటిక కోసం నగరపాలక సంస్థ 15th ఫైనాన్స్ నుంచి దాదాపు 49,50,000 రూపాయలను దీన్ని కేటాయించారు. మరి శ్మశాన వాటిక వాగులో నిర్మిస్తే కొత్తపల్లి నుంచి వచ్చినటువంటి వాటర్ తోటి ఎక్కువ ఫ్లోటింగ్ వస్తే ఈ శ్మశాన వాటిక కొట్టుకోపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజాధనం వాటిక నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది. కాబట్టి ఈ శ్మశాన వాటికను ఇక్కడ నుంచి ఆరపల్లిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అక్కడక్కడ ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములలో ఈ శ్మశాన వాటికను మార్చాలని చెప్పి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మేము చూస్తాము.
ఈ శ్మశాన వాటికి అదే పద్ధతులు ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మీరు వేరే ప్రాంతానికి మారుస్తామని కూడా చెప్పడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిమ్మాపూర్ మండలం ఇంద్రానగర్ రాజీవ్ రహదారిపై 2 కార్లు ఎదురెదురుగా ఢీకొట్టడంతో దాదాపు 5గురికి గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న డివైడర్ కు యువతల ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎలక్షన్ విధుల్లో ఉన్న బెజ్జంకి ఆర్ఐ సంతోష్, హెడ్ కానిస్టేబుల్ కనకయ్య, టైపిస్ట్ రమేష్లకు స్వల్ప గాయాలు కాగా మరో కారులో ఉన్న కరీంనగర్ కట్టారాంపూర్కు చెందిన కిషన్ రెడ్డి, విజయ, శ్రీవిద్య, 2 నెలల బాబు కుటుంబ సభ్యులకు 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గన్నేరువరం సర్పంచ్ గా బరిలో నిలుస్తున్నానని, భారీ మెజార్టీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి గూడూరి సురేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దర్బార్ పాలనకు స్వస్తి పలికేందుకు బరిలో నిలుస్తున్నారని ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రత్యర్థులకు సూచించారు. దోపిడీదారులు ఒకవైపు, నీతి నిజాయితీ మరొక వైపు నిలిచేలా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజల ప్రేమ ఆప్యాయతలతో పాటు యువత మద్దతుతో గెలవబోతున్నానని తెలిపారు. ఈ సమావేశంలో గూడూరి సురేష్ తో పాటు గన్నేరువరం యువకులు పాల్గొన్నారు. నిన్న నామినేషన్ వేయడం జరిగింది. మీ అందరికీ సేవకుడిగా ఉండడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను పేరు పెట్టి తమ్ముడు సురేష్, అన్న సురేష్ అనుకుంటూ ప్రేమగా పిలిచే వ్యక్తిగా మాత్రమే మీ అందరికీ నేను సుపరిచితుని. గన్నేరువరం గ్రామం కోసం ప్రతి సందర్భంలోనూ, ప్రతి సమస్య విషయంలోనూ ముందుండి కొట్లాడిన మీ బిడ్డను నేను. ప్రత్యక్షంగా నన్ను చూశారు, పరోక్షంగా నన్ను చూశారు. ప్రజల కోసమే గత 13 ఏళ్లుగా నేను కొట్లాడుతా ఉన్నాను. ఆ రోజు మండలం అప్పుడు కూడా నేను ఏ విధంగా పోరాడానో మీ అందరికీ తెలిసిన విషయం. ఈ అసలు విషయానికి వస్తే నామినేషన్ ఇట్లా వేసినో వేయలేదో కుట్రలు మొదలవుతా ఉన్నాయి. నా పైన, నా వెంబడి తిరిగే వాళ్ళ పైన, యువకుల పైన, కొందరు కుల సంఘాల పెద్దల పైన కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే, నీతికి అవినీతికి జరిగే యుద్ధం ఇది. డబ్బులకు నిజాయితీ జరుగుతున్న పోరాటం ఇది. గత 5 ఏళ్లలో ఈ గ్రామం పూర్తిగా ధ్వంసమైపోయింది అవినీతి పాలనలో. పూర్తిగా అంటే చాలా ప్రజలు నెత్తి నోరు కొట్టుకునే విధంగా అవినీతిలో పురుగు పోయేటట్టు చేసినటువంటి పుల్లెల లక్ష్మణ్ గారికి నేను చెప్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం. పీపీఈ కిట్స్ పంపిణీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. అప్పులు తీర్చేందుకు అన్నను చంపిన తమ్ముడు, ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్. సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు. బీసీ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న 2 టౌన్ పోలీసులు. రెండవ విడతలో ముగిసిన నామినేషన్ల పర్వం. డిసెంబర్ 14న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.
సైన్ అవుట్ సరసిజ.